సిద్దిపేటలో ప్రోగ్రాం అంటే కొంత ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 10 సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతి చోట కూడా వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ యొక్క దుర్మార్గాలు, వాళ్ళు అక్రమ కేసులు, అన్యాయాలు ఇవన్నీ కూడా తట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఉండలేక వాళ్ళ పార్టీలోకి తీసుకుపోయి టిఆర్ఎస్ వాళ్ళ కండవాళ్ళు కప్పించిన ఘనత గత ప్రభుత్వంలో కేసీఆర్ అని చెప్పి చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో చాలా మార్పు వచ్చింది. వాళ్ళు అనుకున్నారు ఇంకా దొరల ప్రభుత్వం వస్తుంది, ఈసారి కూడా ఈ 5 ఏళ్ళు మా ప్రభుత్వం వస్తే ఇంకేమన్నా ఉన్నదంతా ఉంటే అది మొత్తం ఊడ్చుకొని తిందాము, ప్రజల చేతికి చిప్పలిద్దాము అని అనుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి చిప్ప ఇచ్చి వెళ్ళిపోయినరు. ఈరోజు ప్రజలకు అన్నం పెట్టాలంటే ప్రభుత్వం దగ్గర ఖాళీ చిప్ప ఉన్నది. మరి ఆ ఖాళీ చిప్ప నింపాలంటే ప్రభుత్వము ఈరోజు అప్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. పోనీ వాళ్ళు అప్పులు చేయకుండా కేవలం ప్రజల సొమ్మే తిన్నారా అంటే లేదు, ప్రజల సొమ్ము తిన్నారు, అప్పులు కూడా చేసి మనల్ని నిండా ముంచి నట్టేట వదిలిపెట్టి ఈరోజు వెళ్ళిపోయినారు. మరొక పక్క టిఆర్ఎస్ వాళ్ళకు భయం పట్టుకున్నది, అయ్యో అధికారం వస్తుంది మరి ఉన్నది ఉడుచుకొని తిన్నామంటే మరి మధ్యలో వీళ్ళు వచ్చిండ్రు, పోనీ తినడానికి ఏమీ లేకపోయినా కూడా మేము దోసుకున్నాయన్నా దాచుకుందామనే పరిస్థితి లేదే అని చెప్పి భయపడతా ఉన్నారు. మరి వాళ్ళ బిడ్డది లిక్కర్ కేసు బయటపడ్డది, జైల్లో పోయింది. కేటీఆర్ది ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకు వచ్చింది. రేపు ఎల్లుండో ఆయన పోతాడు, అలా ఇంకా అవసరం ఉంటే కేసీఆర్ దాకా పోవచ్చు. ఇంకెంతమంది అందులో ఉన్నారో వాళ్ళందరూ కూడా జైల్లో పోతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మరి ఈరోజు సిద్దిపేటలో నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద ఎత్తున మరి జన సమీకరణ కానీ ఈరోజు బైక్ ర్యాలీ కానీ జరుగుతుందని నేను ఊహించలేదు. ఇక నాకు ఈరోజు నేను డిసైడ్ అయిపోయిన నీలం మధు గెలుపు ఖాయమని చెప్పి ఈ గడ్డ మీద నుంచి హరీష్ రావు అడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతోంది అని చెప్పి ఈ నమ్మకాన్ని నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. అయ్యా మీరొక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి భాష మాట్లాడిండు, ఏ విధంగా ప్రతిపక్షాలను అవమానపరిచిండు, ఏ విధంగా తీసి పారేసిండు, మీరు మర్చిపోయారా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ భాషను అలవాటు చేసిందే కేసీఆర్. కేసీఆర్ వల్లనే ఈరోజు రాజకీయ నాయకులు ఇటువంటి భాష మాట్లాడాల్సిన దురదృష్టకర పరిస్థితి వస్తూ ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఎదుటి వ్యక్తి మాట్లాడినాక మనం నోరు మూసుకొని కూర్చుంటే మనం చవటలమైతాం, మనం దద్దమలమవుతాం. కాబట్టే ఈరోజు కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటకు కూడా మీ భాషలోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ మాలాంటి నాయకులను కానీ సమాధానం చెప్తున్నామనే విషయాన్ని సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నాను. ఇకపోతే బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి? నిన్న అమిత్ షా వచ్చిండు. ఇక్కడే రిజర్వేషన్లను రద్దు చేస్తా అని ఆయన వేదిక మీద నుంచి చెప్పిండు. ఏ రిజర్వేషన్లు రద్దు చేస్తాడట? మైనార్టీ రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అన్ని రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తాడట. రద్దు చేస్తే 52% ఉన్న బీసీలు వీళ్ళందరూ కూడా ఎక్కడ పోవాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మన పిల్లలకు చదువులకు అవకాశం ఉండదు, ఉద్యోగాలకు అవకాశం ఉండదు. రాజ్యాంగాన్ని చేతులకు తీసుకొని రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లనే రద్దు చేస్తామనేటువంటి బీజేపీ ప్రభుత్వానికి మనం ఎందుకు ఓటేయాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు రాముని పేరిట ఓట్లు అడుగుతూ దేవుణ్ణి రాజకీయాలకు తీసుకొచ్చి మన శ్రీరామనవమి జరిగింది కదా, జరిగిందా లేదా? మీరందరూ కూడా శ్రీరామనవమి పెళ్లి చేసిందా లేదా? రాముడికి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? మీ చిన్నప్పటి నుంచి కూడా చేస్తాను కదా. మరి మన మోడీ బాలరాముడిని ప్రతిష్ఠించినప్పటి నుంచి కాదు కదా మనం చేసేది. మరి బాలరాముడు అని చెప్పి చిన్న రాముడిని పెట్టకుండా అంత పెద్ద రాముడిని పెట్టిండు. రాముల వారి పక్కన సీత లేదు, లక్ష్మణుడు లేడు, ఆంజనేయుడు లేడు. అంటే బాలరాముడు పెళ్లి కానుడు, ఆయన బ్రహ్మచారి కాబట్టి అక్కడ కూడా బాలరాముడిని బ్రహ్మచారిగా పెట్టి సీతను పక్కన లేకుండా చేసిండు. అది పోనీ గుడి పూర్తి అయిందా అంటే గుడి పూర్తి కాలేదు. ఎవరు వేద పండితులు ఎవరు కూడా రాలేదు.
ఎందుకు అంటే అది సరైంది కాదు, నిలబెట్టడం పూర్తి కాకుండా అది మనకు మంచిది కాదు, నష్టం జరుగుతుంది అని వాళ్ళందరూ కూడా తప్పుకున్నారు. అయినా కూడా ఆయన ఒక్కడే దేవుణ్ణి నిలబెట్టుకొని ఆయన ఒక్కడనే ప్రపంచానికి చూపెట్టుకొని ఈ రోజు దేవుడి పేరిట ఓట్లు కనుక్కునే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. మన తెలంగాణ గడ్డ మీద నుంచి మేనిఫెస్టో, కేంద్ర మేనిఫెస్టోని విడుదల చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను.